ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఆగస్టు 18. యెహోవా మాత్రము వాని నడిపించెను. ద్వితీయోపదేశకాండం 32:12. కొండెక్కడం కష్టంగా ఉంది. ఆయాసం తెలియకుండా తోటివారెందరో ఉన్నారు. ఉన్నట్టుండి సన్నని దారి, అతి కష్టమైన దారి ఎదురైంది. ప్రభు అన్నాడు, కుమారుడా, నాతో ఒంటరిగా నడిస్తే మంచిది. నెమ్మదిగా నడిపించాడు ముందుకి, చల్లని మాటలు చెబుతూ పైపైకి. తన ప్రేమ రహస్యాలు, నా భయాలు బాధలు చెప్పాను. ఆయన చేతిపై ఆనుకున్నాను. నా అడుగులు వేగం పుంజుకున్నాయి. మసక చీకటిలో గతుకుల బాట ఆయన సన్నిధి రాజ్యమార్గమైంది. భయపడ్డాను, నిశ్చలమైన నమ్మకంతో జవాబిచ్చాను. అలాగే ప్రభు, నా చెయ్యి పట్టుకున్నాడు. నా అభిష్టం ఆయనకు అప్పగించాను. ఆయనలో లీనమయ్యాను. చాలా కాలం ఆయన తప్ప ఇతర మిత్రులెవరూ కనబడలేదు. నీ వాళ్ళు ఎవరైనా నిన్ను వదిలిపోయారా? త్వరలో కలుసుకుంటావు. ఊహించలేని ఆనందపు వెల్లువలో పరలోకపు పాటలతో గడిచిన బాటసారి జీవితాన్ని అపురూపంగా నెమరవేసుకుంటూ, వీటన్నిటిలో ఒక జ్ఞాపకం అపురూపంగా ఉంటుంది. ఆ పసిటి పట్టణంలో కలిసిన మనసంతా కృతజ్ఞత నిండిన ప్రేమ స్వరాలతో ఆ ఇరుకు బాటలో మనతో నడిచిన యేసు ప్రేమను తలుచుకుంటాము. లోతైన లోయ ప్రక్కనే ఎత్తైన కొండ ఉంటుంది. బాధ లేకుండా ప్రసవం జరగదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.